హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ విందు కనివిందు. ఈ 2025లో నేను ఒక కొత్త రెజల్యూషన్ తీసుకున్నానండి. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక హాఫ్ మంత్ అయిపోతుందని అనుకోలేదు. బట్ ట్రై చేస్తాను. ఇప్పటి నుంచైనా నేను వీక్లీ ఒక 2-3 వీడియోస్ అన్నా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ట్రై కాదు, ఆల్మోస్ట్ నేను పెట్టేస్తాను. అట్లీస్ట్ అలా అనుకుంటే అయినా కానీ ఒక్కటన్నా అప్లోడ్ చేయలేకపోతానా అనే ధీమా అనమాట. అండ్ నా వీడియోస్ని మినీ వ్లాగ్స్ రూపంలో ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మినీ వ్లాగ్స్ అంటే ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అంతా ఉండేటట్టుగా చూసుకుంటానండి. ఈరోజు నా డేని ఇడ్లీతో స్టార్ట్ చేసేసాను. టిఫిన్ అయిపోయింది. అలాగే తోమేసిన గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ సర్దుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన ఈ బాక్సెస్ని కూడా, ఎంటీ బాక్సెస్ని కడిగి పెట్టేసుకోవాలి. ఎంత చేసినా కానీ ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుందంటే ఇంట్లో ఉంటే అన్నీ నీట్గా పెట్టుకోవాలి. దీని మీదే ఉంటుంది సగం కాన్సన్ట్రేషన్ అంతా. అలాగే మేము ఊరి నుంచి టిఫిన్స్ కోసం అని చెప్పేసి 25 కేజెస్ది రేషన్ రైస్ ప్యాక్ తెచ్చుకున్నామండి. ఎక్కువగా యూస్ చేస్తాను నేను దోశలకి. అందరూ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారండి? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. మీ అందరూ కూడా మీ మీ ఇళ్లలో ఎలాంటి పిండి వంటకాలు చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చెక్కలు, అరిసెలు అలాగే చక్రాలు చేసుకున్నామండి. ఎప్పుడూ రెగ్యులర్గా మేము ఇవే చేసుకుంటాము. అంతకు మించి అంటే గవ్వలు. చెక్కలు, చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయండి. చక్రాలు అయితే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది చెక్కలు, చక్రాలు అయితే. ఆల్మోస్ట్ మేము తినేసాము, ఇంకా లాస్ట్కి మిగిలాయన్నమాట. కొన్నే తెచ్చుకున్నాము. తెచ్చుకోవడం అయితే అందులో కూడా తినేయడం వల్ల కొంచెమే మిగిలిపోయాయి. ఇంకా మీరైతే ఏమేమి చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా కొన్ని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటానండి నాకు వచ్చిన వరకు. బట్ మన పెద్దవాళ్ళు చేసినంత రుచిగా అయితే రావు కదా. ఏదైనా అమ్మ చేతి వంటే. ఈలోపు మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. వైట్ రైస్ అలాగే బీన్స్ కర్రీ ప్రిపేర్ చేసేసానండి. ఆల్మోస్ట్ పని అయిపోయినట్టేను. ఇక మధ్యాహ్నం పాప అలాగే మా వారు వచ్చి తినేస్తే నాకు మధ్యాహ్నంతో పని ముగిసిపోతుంది. ఇంకా ఇంకేమైనా చిన్న పనులు ఉంటే చేసుకుంటూ ఉండాలన్నమాట. టైం వచ్చేసి 12:15 అవుతూ ఉంది. 12:40 కల్లా మా పాప వచ్చేస్తుంది అనమాట. నేను ఇంకా వెయిట్ చేయడమే. ఇది వచ్చేసి మా ఇంటి మా ఇంటి చుట్టుపక్కల ఇలా ఉంటుంది. ఎక్కువ గాలి ఉంటుందండి. మేము కర్ణాటకలో ఉంటాం కదా, ఎక్కువ చలికాలం ఎక్కువ మాకు. గుర్తున్నాయండి మీకు ఇవి పిప్పర్మెంట్లు? చిన్నప్పుడు నిమ్మకాయ బద్దలు పిప్పర్మెంట్లు అనేవాళ్ళు కదా. 5 పైసలకి ఒకటి వచ్చేది. ఇప్పుడు బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు ఫ్యాషన్గా. అలాగే వీటి సైజులో కూడా చాలా తేడా వచ్చేసిందండి. ఇప్పుడు నేను చూపించే వాటిలో మూడింటిని కలిపితే అప్పుడు ఒకటి వచ్చి ఉండేదనమాట. అంత పెద్దగా ఉండేవి నిమ్మ నిమ్మబద్దలు అనేవాళ్ళు. చూడండి కలర్గా ఎంత బాగున్నాయి. వీటిని తిన్నా తినకపోయినా ఎక్కడన్నా చూస్తే చిన్నటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చేస్తాయి అన్నమాట. తెచ్చేసుకొని ఎప్పుడన్నా పనిలో ఉండగా నోట్లో ఒకటి వేసుకొని అలాగ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. చాలా బాగుంటాయి కదా చిన్నటి జ్ఞాపకాలు, చిన్నటి గుర్తులు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే. ఈలోపు అమెజాన్లో ఒక ఫ్లేవర్డ్ స్కర్ట్ ఆఫర్లో ఉంటే ఆర్డర్ పెట్టానండి. యాక్చువల్లీ నిన్న ఆర్డర్ చేస్తే ఈ రోజుకి వచ్చేసింది. ప్రైమ్ మెంబర్షిప్ ఉండడం వల్ల కిందకి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ప్యాకింగ్ కూడా డిఫరెంట్గా వచ్చింది. యాక్చువల్లీ మామూలుగా అయితే అమెజాన్ కవర్తో వచ్చేది, బట్ ఇలా ఇచ్చేసారు. ఓపెన్ చేసి చూడాలి. మామూలుగా అయితే ఇది 1899 రూపీస్ ఉంది, బట్ మనకి 710 రూపీస్కే పడింది. బికాస్ ఆఫ్ అంటే 703 రూపీసే, కానీ డెలివరీ ఛార్జెస్ కలిపి 710కి వచ్చిందనమాట. ఈలోపు మా పాప రానే వచ్చేసింది. ఈ మధ్య మా అమ్మాయి కూడా కొన్ని మంచి పనులు నేర్చుకుంటుందనమాట. షూస్ విప్పి తను ర్యాక్లో పెట్టేసుకుంటుంది. ఇంతకుముందు అయితే ఈడ్చేసి ఎలా అంటే అలా పడేసి వచ్చేసేది. ఇంకా వచ్చి రాగానే అవన్నీ తీసేసి ఎక్కడంటే అక్కడ వేసేసి ఆమె పనులు ముగించుకుంటుంది అనమాట. ఇలా భోజనం పెట్టేశాను. తినేసి అప్పుడే హోంవర్క్ రాయడానికి కూడా కూర్చునింది. చూడండి ఇల్లంతా ఎలా పెట్టేస్తుందో. చిన్నపిల్లలు ఉంటే ఇల్లాగే ఉంటుంది. ఈలోపు వాళ్ళ నాన్న భోజనం చేసేసి వెళ్ళిపోతున్నారు కదండి. తనకి బాయ్ చెప్పేసి వచ్చేసి కూర్చొని మిగతా హోంవర్క్ కూడా ఫినిష్ చేసేసింది. ఈలోపు నేను వండినంతసేపు పట్టలేదు అంట్లు రావడానికి. గిన్నెలతో వేసుకోవాలి మళ్ళీ. ఆ గిన్నెలు కడిగేసేలోపు మా పాప ఇంకో పని పెట్టేసింది నాకు. 3 రోజుల నుంచి బనానా మిల్క్ షేక్ అడుగుతుందనమాట. నేను చేయట్లేదు. ఈరోజు పట్టుబట్టి కూర్చుంది. బనానా మిల్క్ షేక్ని తనకు ఇలా చేసిస్తే బాగా ఇష్టం అనమాట. పైన కొంచెం బూస్ట్ చల్లి డ్రై ఫ్రూట్స్ వేసేసి టూటీ ఫ్రూటీ వేసిస్తే తింటుంది అనమాట. అంటే తాగడం కంటే తినటం ఇష్టం తనకి. చాలా బాగా ఇష్టపడుతుంది వాటిని. ఈలోపు మా ఓనర్ అంటే జున్ను తెచ్చిచ్చిందండి. వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తారంట. జున్ను పాలలో అటుకులు, పల్లీలు, నువ్వులు ఇలాగ ఏమో యాడ్ చేసేసి ఇలాగ ప్రసాదం లాగా తయారు చేస్తారనమాట. అంటే బెల్లపల్లం లాగా వస్తుంది అన్నట్టు. తినడానికి బాగానే ఉందండి. ఒక్కొక్క వైపు ఒక్కోలా చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా మినీ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.